హారతి తీసుకో. లక్ష్మి, హారతివ్వు. ఈ సూట్ కేస్ ఏంటి సిద్ధు? ఏం లేదు రోజీ, నేనే సిద్ధుకా సూట్ కేసు ఇచ్చి మన గెస్ట్ హౌస్ లో ఉన్న గంగాధర్ గారికి ఇచ్చి రమ్మన్నాను. ముఖ్యమైన ఆఫీస్ మెటీరియల్ కూడా వేరే వాళ్ళెందుకని సిద్ధుని పంపిస్తున్నాను. చాలా మంచి పని చేశావు. ఇక్కడ లక్ష్మి గడప పూజ చేస్తోంది, ఆ పక్క గుమ్మల నుంచి వెళ్ళు సిద్ధు. అలాగే అండి. లక్ష్మి, ఆ మిగతా పూజను కూడా కానివ్వు. ఏ సిద్ధు, ఏంటి సిద్ధు, సూట్ కేసు నుంచి ఏదో క్లాత్ బయటకొచ్చినట్టుంది, చూసుకోలేదా? అయ్యో, చూసుకోలేదండి. ఉండు, నేను సరి చేస్తాను. రోజీ, ఏమైందిలే, అలా ఉంటే ఉంట నువ్వు. అదేంటి లక్ష్మి అలా అంటావు? చూడ్డానికి ఏం బాగుంటుంది? సిద్ధు, సూట్ కేసును అలా పెట్టు. ఇప్పుడు ఓకే. వెళ్ళొస్తానండి. లక్ష్మి, ఏంటి అలా ఉన్నావు? అభే, ఏం లేదు, బానే ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ. సరే, పద పద, అక్కడలోకి రెడీ అయ్యాడో లేదో చూద్దాం, రా. ఎంత మెటీరియల్ అయితే మాత్రం ఇంత బరువు ఉందేంటి? నా కోడలు నందినిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉందండి. త్వరగా పోనీమని చెప్పండి. వెళ్తున్నాం కదా, కొడుకు మీద కంటే కోడల మీదే ప్రేమ ఎక్కువైందన్నమాట. మరి అవదా ఏంటి? వాడికి తగ్గ భార్య అండి నందిని. అసలు అదృష్టం అంటే నా కోడలు నందినిలోనే ఉందండి.
అండి, నేను ఇప్పుడే చెప్తున్నాను, వాళ్ళిద్దరి పెళ్ళి మనం ఎలాగూ హైదరాబాద్లోనే చేయాలనుకుంటున్నాం కాబట్టి చాలా గ్రాండ్గా చేయాలి. అసలే మీది కకృతి బుద్ధి. అలాగే లేవే. ఏవండి, సిద్ధుకి ఫోన్ చేసి మనం వస్తున్నామని చెప్పలేకపోయారా? ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం కదే, మళ్ళీ ఇంతలోనే ఫోన్ ఎందుకు చెప్పు? వామ్మో, ఇంత బరువు ఉందేంటి? మెటీరియల్ తీసుకెళ్తున్నట్లేదు, ఏదో మనిషిని మోసుకెళ్తున్నట్టుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు మేము సిద్ధు అమ్మ నాన్నలమండి. అదే ఇంతకుముందు వస్తారు చెల్లాం కదా. ఓ మీరా, రండి కూర్చోండి. కూర్చోండి. బాగున్నారా? బాగున్నామండి. ఇంతకీ మీరెలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సంధ్య, ఏంటి పిన్ని? ఎవరా క్యాండిడేట్లు? సిద్ధు అమ్మా నాన్నల పిన్ని. ఓ, అమెరికా బాపతా. ఏంటింత సడన్ గా ఊడిపడ్డారు? ఏముంది, కొడుకైన డాక్టర్ సిద్ధుని కాబోయే కోడలైన పేషెంట్ నందినిని చూడ్డానికొచ్చినట్టున్నారు. ఓ, అవును, మా సిద్ధు ఎక్కడండి? మా లక్ష్మి ఏదో పని మీద ఇప్పుడే సిద్ధుని బయటికి పంపించింది. కాసేపట్లో వచ్చేస్తాడులేండి. ఓ అలాగా. అయ్యో బాబోయ్, వీళ్ళొచ్చారేంటి? ఇప్పుడు గాని పెళ్లి కూతురు గెటప్లో ఉన్న నందిని చూసారంటే మొత్తం కొలాప్స్. అన్ని విషయాలు బయటపడిపోతాయి. అప్పుడు నిశ్చితార్థం ఆగిపోతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఏం చేయాలి? ఏ విజయ్, అంకుల్, ఆంటీ బాగున్నారా? మేము బాగున్నాం గాని నువ్వేంటి ఇక్కడ? విజయ్ మా బంధువు, నాకు మనవడవుతాడు. ఇప్పుడు మా కంపెనీలోనే వర్క్ చేస్తూ ఇక్కడే ఉంటున్నాడు. అవునండి, ఇంట్లో చాలా హడావుడి చేస్తున్నారు. ఏంటి విషయం? ఈ రోజు నా మనవరాలు రోజీకి, నా మనవడు లోకికి నిశ్చితార్థం జరుగుతోంది. ఈ రోజు కోసమే నేనెన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఏమైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు మేము ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. చూసావా, తన మనవరాలు రోజీ తొందరలో చనిపోతుందని తెలిసి కూడా ఆ బాధను దిగమింగుకొని ఈ శుభకార్యం జరిపిస్తుందంటే ఈవిడ నిజంగా చాలా గ్రేట్. అవునండి, చాలా గ్రేట్. ఏమైనా ఇలాంటి సంఘటన ఏ తల్లిదండ్రులకి, ఏ కుటుంబానికి రాకూడదు.
ఏంటి పిన్ని ఈ ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుందని చెప్పగానే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా అలా డల్గా ఉన్నారేంటి? అంతే కదా, మ్మ్. నేను అదే ఆలోచిస్తున్నాను. మేము కూడా తొందరలో శుభకార్యం చేద్దాం అనుకున్నామండి. అదేనండి, సిద్ధుకి నందినికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అవునండి, ఎంతకాలమని వాళ్ళు ప్రేమించుకుంటారు, అందుకే తొందరగా వాళ్ళకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు అనుకుని కూడా వాళ్ళ పెళ్ళి ఆగిపోయింది. మళ్ళీ మంచి ముహూర్తం కోసం చూస్తున్నాం. పాపం ఆ నందిని చనిపోతుందని తెలిసి కూడా కోడలిగా చేసుకోవడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఇలాంటి అత్తమావలు తనకి దొరకడం తన అదృష్టమే అయినా తను తొందరగా చనిపోవడం తన దురదృష్టం. ఏమైనా వీళ్ళు నిజంగా చాలా గ్రేట్. పిన్ని వీళ్ళకేమైనా పిచ్చా? అదేంటే అంత మాట అనేసావు? వాళ్ళని చూస్తే నీకు అలా అనిపిస్తోందా? అసలు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? లేకపోతే ఏంటి పిన్ని, ఎంత సిద్ధు నందినీలు ప్రేమించుకుంటే మాత్రం చనిపోయేదాన్ని కోడలుగా చేసుకోవడానికి వీళ్ళు ఒప్పుకోవడమేంటి? అమ్మా వస్తే పిచ్చిదానా, ఉమ్. వాళ్ళకేమి పిచ్చేకి పెళ్లి ఒప్పుకోవడం లేదు. బాగా ఆలోచించే రెడీ అవుతున్నారు. ఓ, ఎందుకు పిన్ని? ఎందుకంటావేంటి? నందిని తొందరలో సరిపోయేదైనా కూడా లక్ష్మి అత్తయ్య దత్తత తీసుకోవడం వలన ఈ ఇంటికి లక్ష్మి అత్తయ్యకి వారసురాలైంది కదా. సో సగం ఆస్తి దానికి వచ్చేసినట్టే కదా. వీళ్ళిప్పుడు నందిని సిద్ధికి చేసుకున్నారే అనుకో, 1000 కోట్ల ఆస్తి వాళ్ళ సొంతం అవుతుంది కదా. అందుకే పెళ్లికి రెడీ అయిపోయారు. వామ్మో వామ్మో, వీళ్ళ ప్లాన్ అరటి పండులాగా చిన్నదేమో అనుకున్నాను, పనసు పండులాగా పెద్దదని ఇప్పుడే అర్థమైంది పిన్ని. మ్మ్. మ్మ్. వీళ్ళిక్కడే ఉంటే పెళ్లి కూతురు నందిని అని తెలిసిపోతుంది. తొందరగా ఏదో ఒకటి చేసి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి. అంకుల్, మీరు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంది కానీ పదండి. నో విజయ్, మేము ఆల్రెడీ హోటల్లో ఫ్రెష్ అయి వచ్చాము. ఎలాగూ ఇక్కడ రోజు నిశ్చితార్థం జరుగుతుంది కదా, ఆ నిశ్చితార్థం చూసేదాకా ఎక్కడికి వెళ్ళాం. అవును విజయ్, ఎలాగూ నిశ్చితార్థం టైంకి వచ్చారు కదా, అది చూసుకుని సిద్ధుతో మాట్లాడి వెళ్తారులే. మేడంకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వీళ్ళు ఇక్కడున్నారంటే నిశ్చితార్థం జరగదు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్క నిమిషం అండి. విజయ్, ఆదికి చెప్పి వాళ్ళకి జ్యూస్ పంపించు. ఆ, ఉమ్. గంగాధర్ గారు, గంగాధర్ గారు, గంగాధర్ గారు, గంగాధర్ గారు. ఇదేంటి, ఎటువంటి రెస్పాన్స్ లేదేంటి? గంగాధర్, ఇదేంటి తలుపు కూడా తీసే ఉంది? గంగాధర్ గారు, గంగాధర్ గారు. గంగాధర్ గారు,
గంగాధర్ గారు, గంగాధర్ గారు, ఎవరు లేరా ఇంటి లోపల? ఎవరైనా ఉన్నారా లోపల? గంగాధర్ గారు, ఎవరో ఉన్నట్టున్నారే లోపల. ఎక్కడో ఏదో సౌండ్ వస్తుంది. ఎవరో లోపల ఉన్నట్టున్నారే. ఎవరు లోపల? ఎవరండి? ఎవరో ఉన్నారు ఇక్కడ. మర్యాదగా బయటికి రండి. ఎందుకు ఆటలాడుతున్నారు? ఎవరూ లేరే. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరండి లోపల? ఇదేంటి, లక్ష్మి గారేమో గంగాధర్ గారు ఇక్కడే ఉంటారు, సూట్ కేసు ఇచ్చిరమ్మని పంపించారు. ఇక్కడేమో ఎవరు లేరు. మరి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? అజ్జీ, ఉమ్, ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను? సూపర్ రా లోకి. అత్తయ్య, ఏంట్లోకి? మీ అమ్మాయి బాగుందా, నేను బాగున్నానా? నువ్వే బాగున్నావు లోకి. నిజం చెప్పు అత్తయ్య. కట్నం అడగకుండా ఉంటారని అలా అంటున్నావు కదా. భలేవాడి బావా, నువ్వు కట్నం ఇస్తానంటే మేము తీసుకోకపోవడం ఏంటి? బామ్మర్దే, జోకులొద్దు. బావిక్కడా? షా, మా సంప్రదాయం ప్రకారం నువ్వే ఎదురు కట్నం ఇవ్వాలి. కాదు కూడదంటే చెప్పు, పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాం. అబ్బా చూడజ్జీ. ఏదో సరదా కన్నాడు లేరా. రోజు ఎప్పటికీ నీదే. ఆ, అజ్జీ, అక్కడ రోజు ఎలా ఉంది? నా పక్కన ఎప్పుడెప్పుడు కూర్చోవాలా అని తెగ ఆరాట పడుతుందా? సరే సరే, త్వరగా కానివ్వు. ఆగండి అజ్జీ, రోజీ గురించి అడుగుతుంటే అలా వెళ్ళిపోతారే? రే, నాకింకా చాలా పనులున్నాయి. ఎలాగూ నువ్వు కింద రోజుని చూస్తావు కదా, ఈ లోపు తొందర ఎందుకు? ఉమ్, భార్గవి పద. బావా, బాగా తొందరగా ఉన్నావు, కాసేపు ఓపిక పట్టు. లోకి, నువ్వు రోజీ మేడ్ ఫర్ ఈచ్ అదర్.